సభ గౌరవానికి సంబంధించినటువంటి అంశాన్ని లేవనెత్తారు అధ్యక్ష. దాంట్లో ఎవరికి కూడా వేరే భిన్నాభిప్రాయాలు ఉండడానికి ఆస్కారం లేదు అధ్యక్ష. భారత రాజ్యాంగంలో నాకు పెద్దలు చెప్పింది మళ్ళీ రిపీట్ చేస్తున్నా. భారత రాజ్యాంగంలో అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి సభలు, అందులో మరింత అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి సభాధిపతిగా మీరు అధ్యక్షుడు. మీ పట్ల మాకు కానీ, ప్రభుత్వానికి కానీ, ముఖ్యమంత్రులకు కానీ వేరే భావన, తేలిక భావన ఉంటుంది అనేటువంటిది అది సరైనటువంటి దృక్పథం కాదు, ఆలోచన కాదు. పొరపాట్లు ఏమైనా జరిగాయా ఏంటి అనేటువంటిది మాజీ మంత్రి గారు, ప్రస్తుతం ఎల్ఓపి గారు దృష్టిలోకి తెచ్చారు. తప్పకుండా దాన్ని పరిశీలిస్తామనేటువంటి చెప్తూ, సభ పట్ల కానీ, సభాధిపతి పట్ల కానీ మాకున్న గౌరవం ఎట్లాంటిది అనడానికి నిన్న జరిగిన సంఘటనే నేను చెప్తాను. ఈరోజు పత్రికల్లో మీరు చాలా మంది చదువుకుంటారు. నిన్న ఫోటోగ్రాఫ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ చైర్ గురించి మీరు మాట్లాడుతున్నారు. చైర్మన్ గారు రాలేదు అని అంటే మండు టెండలో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు దాదాపు 7 నుంచి 10 నిమిషాల సేపు నిలబడ్డారు. మీకు తెలియదు, తెలుసుకోండి. మీరు చూడకుండా, వాస్తవాల్ని గమనించకుండా, అదిగా సార్ వినండి. ఈరోజు పత్రికల్లో బాక్స్ ఐటమ్ కట్టేసారు, చదువుకోండి. మీరు ఇక్కడ కూర్చుని ఉంటారు ఏసీ రూముల్లో, బయట ఎందుకనంటే చైర్మన్ గారు రావాలి, ఆయన వచ్చిన తర్వాతనే మనం అక్కడికి వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో అక్కడ కాదండి సార్. ఒక్క నిమిషం, మీరు త్రిమూర్తులు గారు చెప్పను. మీ నాయకుడి మీద మీకు నమ్మకం లేదా? ఆయన బాగానే కమ్యూనికేట్ చేస్తున్నారు. ఆయన చెప్పింది మాకు అర్థమవుతుంది. మళ్ళీ మీరు ఎందుకు ట్రాన్స్లేషన్ చెప్పండి? ఆయన చెప్పింది మాకు అర్థమవుతుంది, మధ్యలో మీరెందుకు ట్రాన్స్లేషన్? ఇంకా సార్, ఇప్పుడు నిన్న ఉదయం ఫోటోగ్రాఫ్ చేసినప్పుడు తమరు ఆలస్యం అయితే కూడా తమరి కమ్యూనికేషన్ ఉండకపోయి ఉండొచ్చు, దాంట్లో తప్పని కాదు అధ్యక్ష. కానీ ముఖ్యమంత్రి గారు సాంప్రదాయాన్ని పాటించాలని చెప్పేసి వెళ్దామా అని అంటే కూడా లేదు, చైర్మన్ గారు రానియండి, వచ్చిన తర్వాతనే వెళ్దాము అని చెప్పి తమరి కోసం దాదాపు 10 నిమిషాలు వెయిట్ చేశారు అధ్యక్ష. అది మా సంస్కారం, అది మా సంప్రదాయాన్ని పాటించేటువంటి లక్షణం. సో అది ఏం జరిగింది అనేటువంటిది ఎంక్వైరీ చేస్తాం అధ్యక్ష.